యూట్యూబ్ మిత్రులకు నమస్కారం అన్న. నేను మీ అర్జున్. ఈరోజు మీ ముందుకు ఒక పర్ఫెక్ట్ కండిషన్లో ఉన్న మారుతి సుజుకి ఏ స్టార్ కార్ అయితే సేల్కైతే తెచ్చానన్న. వెహికల్ వచ్చేసరికి పర్ఫెక్ట్ కండిషన్లో అవుతుంది. అదే కాకుండా కార్ యొక్క వ్యాలిడిటీ వచ్చేసరికి 2030 వరకు పేపర్ల వ్యాలిడిటీ ఉంది. దీంతో పాటు పొల్యూషన్ వ్యాలిడ్ ఉంది, ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది. వెహికల్ కండిషన్ మాత్రం సూపర్గా అయితే ఉంది. సస్పెన్షన్ కానీ, ఇంజన్ కండిషన్ కానీ, కార్కి సీల్ టైర్లు అయితే ఉన్నాయన్న. రీడింగ్ కూడా చాలా తక్కువ తిరిగింది అండ్ రీజనబుల్ ప్రైస్కే బండి అయితే ఇస్తున్నాడన్న. ఎలాంటి వ్యాలిడ్ చేయించుకునే అవసరం లేదన్న. టేక్ అండ్ డ్రైవ్ కండిషన్ వెహికల్ అయితే అనొచ్చు. కార్ రిలేటెడ్ ఓవరాల్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మరియు కార్ యొక్క ప్రతి ఫోటో వీడియోలో అయితే కవర్ చేశానన్న. కార్ యొక్క డీటెయిలింగ్ మొత్తం వీడియోలు ఉంది. దయచేసి చివరి వరకు అయితే చూసండి. అండ్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అన్న. మీ దగ్గర ఏమన్నా కార్స్ కానీ వెహికల్స్ కానీ సేల్కి ఉన్నట్లయితే ఇక్కడ కనబడుతున్న నెంబర్కి వాట్సాప్లో ఫోటోలు అయితే పంపండి అన్న. ఎటువంటి కార్ అయినా కూడా నీట్ కండిషన్లో ఉంటే స్పాట్లో అమ్మి పెడతాము. జస్ట్ మీ బండి యొక్క ఫొటోస్ ఈ నెంబర్కి అయితే వాట్సాప్ అయితే చేసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఇది వచ్చేసరికి మారుతి సుజుకి ఏ స్టార్ ఎల్ఎక్స్ఐ అనే కార్ అన్న. మారుతి సుజుకిలో ఏ స్టార్ అనే వేరియంట్ కారు, అందులో ఎల్ఎక్స్ఐ వేరియంట్ కారు. కార్ వచ్చేసరికి నీట్ అండ్ పర్ఫెక్ట్ కండిషన్లో అవుతుంది. వెహికల్ వచ్చేసరికి పర్ఫెక్ట్ కండిషన్లో అవుతుంది. ముఖ్యంగా ఇది వచ్చేసరికి పెట్రోల్ వేరియంట్ కార్ అన్న. బండి రీడింగ్ విషయానికి వచ్చినట్లయితే కారు ఇప్పటి వరకు 73,000 కిలోమీటర్లు అయితే తిరిగిందన్న. 73,000 కిలోమీటర్స్ వెహికల్ రీడింగ్ అయితే ఉందన్న. నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అన్న. వెహికల్ పర్ఫెక్ట్ కండిషన్లో అవుతుంది. కార్ యొక్క మోడల్ విషయానికి వచ్చినట్లయితే ఇది వచ్చేసరికి 2010 మోడల్ కార్ అన్న. 2010 మోడల్ వెహికల్ అండ్ వ్యాలిడిటీ వచ్చేసరికి 2030 వరకు పేపర్ల వ్యాలిడిటీ అయితే ఉందన్న. 2030 వరకు పేపర్స్ వ్యాలిడిటీ ఉంది. రీసెంట్గానే ఫ్రెష్ రెన్యువల్ అయితే చేపించారన్న. మీరు తీసుకొని వెహికల్ అయితే యూజ్ చేసుకోవచ్చు. డైరెక్ట్ ఎలాంటి పేపర్స్కి అయితే పైసలు అయితే పెట్టడం అవసరం లేదు. పేపర్స్ విషయంగా ఫుల్ వ్యాలిడిటీ అయితే ఉంది. కార్ వచ్చేసరికి టైర్స్ కండిషన్ విషయానికి వచ్చినట్లయితే 4 కొత్త సీల్ టైర్లు అయితే ఉన్నాయన్న. 4 న్యూ టైర్స్ అయితే కార్కి అయితే ఉన్నాయి. అవుట్లుక్ పరంగా వెహికల్ వచ్చేసరికి నీట్గానే కనిపిస్తుందన్న. ఇంటీరియర్ విషయానికి వచ్చినట్లయితే క్లాసిక్ ఇంటీరియర్ అయితే ఉందన్న. నీట్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయన్న. చిల్డ్ ఏసీ వర్కింగ్ కండిషన్లో అవుతుంది. మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ కండిషన్లో అయితే ఉందన్న. సెంట్రల్ లాకింగ్ కూడా వెహికల్ అయితే అందుబాటులో అయితే ఉంది. మంచి లెదర్ సీట్స్ అయితే ఉన్నాయని ఓనర్ అయితే చెప్తున్నా. ఇంటీరియర్ కూడా క్లీన్గానే ఉందన్న. ఇదే అన్న అవుట్లుక్ అండ్ ఇంటీరియర్ కార్ యొక్క ప్రజెంట్ సిచ్యువేషన్. అండ్ ఈ కార్ యొక్క పేపర్స్ విషయానికి వచ్చినట్లయితే అన్ని పేపర్స్ అవైలబుల్గా ఉండి అన్ని క్లియర్గా ఉన్నట్లు ఓనర్ అయితే చెప్తున్నాడు. పేపర్స్ వ్యాలిడిటీ వచ్చేసరికి 2030 వరకు పేపర్ల వ్యాలిడిటీ అవుతుంది. 2030 వరకు పేపర్స్ వ్యాలిడిటీ ఉంది. మీరు ఎగ్జాక్ట్గా 5 years వెహికల్ ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఇక దీంతో పాటు ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది. పొల్యూషన్ కూడా వ్యాలిడ్ అయితే ఉందని ఓనర్ అయితే చెప్తున్నాడు. ఇక ఈ కారు ఎవరైతే తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుందో దయచేసి మీరు బండి దగ్గర వెళ్ళి ఓవరాల్ కండిషన్ చెక్ చేసుకొని మాట్లాడుకొని బండి అయితే తీసుకోండి అన్న. మీకు కార్ ఫీల్డ్లో మంచి అనుభవం ఉంటే మీరు చెక్ చేసి తీసుకోండి. లేకపోతే ఒక మంచి ప్రొఫెషనల్ మెకానిక్తోని వెహికల్ A to Z వెరిఫై చేసుకొని అయితే తీసేసుకోండి అన్న. ఇక ఈ కార్ యొక్క ఎగ్జాక్ట్ ప్రైస్ అండ్ లొకేషన్ తెలుసుకునే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. ప్రతిరోజు తక్కువ ధరలో నీట్ కండిషన్లో ఉన్న కార్స్ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుందన్న. ఓన్లీ నీట్ కండిషన్లో ఉన్న కార్సే మనం అప్లోడ్ చేస్తామన్నా. ఒక్కసారి ఛానల్ని చెక్అవుట్ చేసుకొని సబ్స్క్రైబ్ అయితే కొట్టేసుకోండి. ఈ బండికి ధర ఓనరు 1,45,000 అయితే చెప్తున్నాడన్న. మాట్లాడుకున్నట్లయితే ధర కాస్త తగ్గించే అవకాశం అయితే ఉంది. ప్రైస్ వచ్చేసరికి ఓనరు 1,45,000 చెప్తున్నాడన్న. ప్రైస్ స్లైట్లీ నెగోషియేటబుల్ అన్న. మీరు బండి దగ్గర వెళ్ళి ఓవరాల్ కండిషన్ చెక్ చేసుకొని మాట్లాడుకున్నట్లయితే కాస్త తగ్గించే అవకాశం అయితే ఉందన్న. ఓనర్ సజెస్ట్ చేసేది ఏంటంటన్నా, మీరు ఒక్కసారి వెహికల్ దగ్గరికి విజిట్ చేసి వెహికల్ ఒక్కసారి చూసినాక మాట్లాడండి అని ఓనర్ అయితే చెప్తున్నాడన్న. అంత నీట్గా ఉందని ఓనర్ అయితే కోడ్ చేస్తున్నాడన్న. సో దయచేసి మీరు బండి దగ్గరికి విజిట్ అయ్యి వెహికల్తోనైతే మాట్లాడేసుకోండి అన్న ప్రైస్ విషయంలో. ఇక ఈ కార్ ఉన్న ప్రజెంట్ లొకేషన్ వచ్చేసరికి హైదరాబాద్ నుంచి ఈ కార్ అయితే మనకు అమ్మకానికి అయితే వచ్చిందన్న. తెలంగాణ స్టేట్. ప్రజెంట్ కార్ ఉన్న లొకేషన్ వచ్చేసరికి హైదరాబాద్ లోకల్, తెలంగాణ స్టేట్ అన్న. ఇక ఈ కార్ ఎవరైతే తీసుకోవాలనుకుంటారో ఓనర్ నంబర్ కోసం స్క్రీన్ మీద కనబడుతున్న వాట్సాప్ నంబర్కి నాకు వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయండి అన్న. మీకు ఇమీడియట్గా ఓనర్ నంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు నేరుగా ఓనర్తోని మాట్లాడుకొని బండి అయితే తీసుకోవచ్చు. వీడియోలో ఎక్కడా కూడా ఓనర్ నంబర్ అయితే ఉండదన్న. ఓనర్ నంబర్ కోసం డిస్ప్లే పైన కనబడుతున్న వాట్సాప్ నంబర్కి నాకు హాయ్ అని మెసేజ్ చేసి కింద టైటిల్లో కనబడుతున్న హ్యాష్ నంబర్ వాట్సాప్లో పెట్టినట్లయితే మీకు ఇమీడియట్గా ఓనర్ నంబర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్న. మీరు డైరెక్ట్గా మాట్లాడుకొని వెహికల్ అయితే తీసుకోవచ్చు. వెహికల్ వచ్చేసరికి నీట్ అండ్ క్లీన్ కండిషన్లో అయితే అవుపడుతుంది. ఇక ఇదే అన్న ఇవాటి వీడియో. ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి ఆన్లో పెట్టుకున్నాను. ప్రతిరోజు తక్కువ ధరలో నీట్ కండిషన్లో ఉన్న కార్లు మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఓనర్ నెంబర్ కోసం వాట్సాప్లో మెసేజ్ చేయడం మర్చిపోకుండా. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి కార్తో అయితే కలుసుకుందాం. అంతవరకు సెలవు.